హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ అండ్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వారు ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి 2025 జూన్ మంత్లో మనకి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ ద్వారా ఎస్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏముందంటే సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ ఫర్ ఎగ్జామినేషన్ బై క్యాండిడేట్స్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2025. ఎవరైతే అభ్యర్థులు సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేశారో వాళ్ళందరికీ ఈసారి ఎస్ఎస్సి వాళ్ళు ఒక కొత్త ఫ్యూచర్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే మన ఎగ్జామినేషన్ సెంటరు, మన ఎగ్జామినేషన్ టైము, మన ఎగ్జామినేషన్ ప్లేస్ మనమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకి కల్పించింది. సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్. సో మనకి ఒక్కసారి ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ది టైర్ 1 ఆఫ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ విల్ స్టార్టెడ్ ఆన్ 12th నవంబర్లో మనకి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనము స్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, దానికి ఎప్పటి నుంచి డేట్స్ అనేది స్టార్ట్ అవుద్దో చూద్దాం. సో October 22 నుండి 28 అక్టోబర్ వరకు మనకి సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ అనేది మనము October 22 నుండి 28 వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసే టైంలో ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ వరంగల్, థర్డ్ సిద్దిపేట ఇచ్చామనుకోండి. మనము ఈసారి ఫస్ట్ ఆప్షన్ సిద్దిపేటలో ఎగ్జామ్ రాయాలనుకుంటే సిద్దిపేట పెట్టుకోవచ్చు. అండ్ డేటు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్టా, సెకండ్ షిఫ్టా, థర్డ్ షిఫ్ట్ అనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పెట్టారు, మనం ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ తెలుగు పెట్టినారనుకోండి, తెలుగు పెట్టినప్పుడు మనకి లిమిటెడ్ స్లాట్స్ అనేవి ఉండడం జరిగింది. లిమిటెడ్ స్లాట్స్. ఇన్ కేస్ ఆ స్లాట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 0.1% మాత్రం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు అలాట్ చేస్తారు. సో రీజనల్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి లిమిటెడ్ ఆప్షన్ ఉంది. మిగిలిన నార్మల్ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఎప్పుడంటే అప్పుడు స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్లేస్ ఆఫ్ సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఈ నెల October 22 నుండి 28 వరకు మనకి ఎస్ఎస్సి పోర్టల్లో ఈ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి లాగిన్ అయ్యి, మీరు అప్లై చేసే టైంలో హైదరాబాద్ పెట్టినా కానీ ఈసారి మళ్ళీ లాగిన్ అయ్యి హైదరాబాద్ పెట్టండి. ఇన్ కేసు ఇప్పుడు ఈ 6 days టైంలో లాగిన్ అయ్యి స్లాట్ సెలెక్షన్ చేయలేరు అనుకోండి, స్లాట్ సెలెక్షన్ కానీ, టైం సెలెక్షన్ కానీ, ప్లేస్ సెలెక్షన్ కానీ చేయలేదనుకోండి, ఎస్ఎస్సి దీన్ని ఎలా అంటే అభ్యర్థి నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎగ్జామినేషన్గా కన్సిడర్ చేసి మనకి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయదు. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిహెచ్ఎస్ఎల్కి ఎగ్జామినేషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి 22 అక్టోబర్ రోజు ఎస్ఎస్సి పోర్టల్లో లాగిన్ అయ్యి స్లాటు, టైము, డేటు, ప్లేస్ ఆఫ్ సిటీ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ రాయండి. సో మనం సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, మనం ఎస్ఎస్సి అనేది డిస్క్వాలిఫై చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.
I hope you all are doing well. Like, share and subscribe for more updates.